రైట్. నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాము. పఠాన్ చెరువులో జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఇటు కాటా శ్రీనివాస్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి 2 వర్గాలు ఉన్నాయి. ఇద్దరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అసలు పఠాన్ చెరువు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎవరిని ఎవరు అంగీకరించట్లేదు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు పఠాన్ చెరువు నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ కాటా శ్రీనివాస్ గౌడ్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, అసలు అంటే ఏం జరుగుతుంది పఠాన్ చెరువులో? ఎందుకంటే దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరం కాలం కావస్తుంది. ఈ సంవత్సరం కాలం పాటు అంటే గెలిచిన తర్వాత కొన్ని రోజులకి ఆయన గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. అంటే మీరు అంగీకరించలేకపోతున్నారా, లేకపోతే ఇవ్వలేకపోతున్నారా, ఏమవుతుంది ఇక్కడ? అంటే మేము దాదాపు 20 సంవత్సరాల సంధి వికాసమైన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ వచ్చినాక ఈ 10 సంవత్సరాల సంధి కూడా మరి మాకు ఎన్ని ఒడదొడుగులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను సర్పంచ్ కన్నా పదవి ఇదే బీఆర్ఎస్ వాళ్ళు పార్టీలకు రమ్మంటే రాకపోతే నన్ను తీసేసిన పార్టీ జెండాను మాత్రం వదలలే, పార్టీ మాత్రం మారలే. సరే, పార్టీ ఒడదొడుగులు ఉన్నప్పుడు కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ, కార్యకర్తలను పార్టీని కాపాడుకుంటూ, జెండా మోసుకుంటూ తిరిగినటువంటి పరిస్థితులు ఈ 10 సంవత్సరాలలో. మరి ఈరోజు తనని సరే వచ్చిండా రాలేడా, ఎవరు అవసరాలకి, ప్రభుత్వం అవసరాలకి తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఆయన ఎవరిని కూడా కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా బీఆర్ఎస్ వాళ్ళని ఎంబడబెట్టుకుంటూ కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా ఇక్కడ పట్టించుకోకుండా వాళ్ళందరి మీదకి ఇప్పుడు మన బొల్లారంలో జరిగిన సంఘటన, వాళ్ళ మీదకి ఇష్టానుసారంగా బీఆర్ఎస్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళని ఇష్టానుసారంగా చెప్పలేనటువంటి మాటలు మాట్లాడి మీ టీవీలలో కూడా చూసినారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అవుతారు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కారు కదా. ఆయన ఎంబడి వచ్చిన వాళ్ళు ఎవడొచ్చిండు, ఆయన ఎంబడి వచ్చిన వాళ్ళు లేరు కదా. ఇప్పుడు వాళ్ళంతా టీఆర్ఎస్లోనే ఉన్నారు. ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రోగ్రామ్స్కి పోయినప్పుడు వాళ్ళకి చెప్తున్న టీఆర్ఎస్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో పాత ఏదైతే 10 సంవత్సరాల సంధి ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎట్లా కొనసాగిండో, ఏ తీరుతోనైతే ఆయన నడిచిండో అదే మాదిరిగా నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ లేదు. కాంగ్రెస్ మండల అధ్యక్షులకో మున్సిపల్ అధ్యక్షులకో ఎవరు కూడా కనీసం కార్యకర్తకో ఇంటిమేషన్ చేసే పరిస్థితిలో లేరు. దానికి నిరసననే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. మైపాల్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరిని పిలుచుకునే పరిస్థితి లేదు. ఏదన్నా ఊరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గ్రామాధ్యక్షుని కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఇదంతా కూడా కార్యకర్తలంతా కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. అందరిని కలుపుకపోవాలి కదా. అంటే కార్యకర్తలు ఈ విధంగా క్యాంప్ ఆఫీస్ మీదకి దాడించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇప్పుడు ముఖ్యమంత్రి ఫోటో అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే. కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి దాడా, లేదా కాటా శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలు చేసినటువంటి దాడా? దీన్ని అంటే ఏ రకంగా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అంటే కాటా శ్రీనివాస్ గౌడ్, పడాన్చర్లో కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. ఎందుకంటే మేము ఇటు పోయి తిరిగి వచ్చిన వాళ్ళం కాదు, నికాసంగా ఉన్న వాళ్ళం, అట్లే మెయింటైన్ చేసినాం, అట్లే తిరిగినాం, అట్లే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు కూడా అట్లే ఉన్నాం. ఈరోజు అది పెట్టిందంటే దాడి కాదు, వాళ్ళ ఆవేదన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన. ఈరోజు వాళ్ళదేదో వాళ్ళ తాతలో అయ్యలో ఆస్తులు అమ్ముకొని తీసుకొచ్చి కట్టించినటువంటి ఆఫీస్ కాదు అది. అదంతా కూడా ప్రభుత్వంది. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రిది ఫోటో ఉండాల్సిందే. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరి నువ్వు కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అంటున్నప్పుడు ముఖ్యమంత్రి ఫోటో ఎందుకు పెట్టుకోవో, అలా పెట్టాల్సిందే. ఏ ప్రభుత్వం ఉంటే అలా పెట్టాలి కదా. ఎందుకు పెట్టమని అడిగిరు, తీసుకెళ్ళి పెట్టిరు, తప్పేముంది. కానీ అలా ఏదన్నా జరగున సంఘటన, ఏమైనా జరగకూడని సంఘటన జరిగితే దానికి ఎవరు అట్లా చేయమని ఎవరు చెప్పరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి సంఘటనలను చూసి వాళ్ళు ఆవేదన చెంది ధర్నా చేశారు. కానీ ఇంకా వేరే ఏమన్నా ఆడ జరిగిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే దానికి నేను కూడా దాన్ని ప్రోత్సహించడం నేను కాదు. అంటే ఈ దాడికి మీకు సంబంధం లేదా? నాకు సంబంధం లేదా. కాంగ్రెస్ పార్టీ అంటేనే నేను రేపు ఏ కార్యకర్త ఏ తప్పు చేసినా, ఒప్పు చేసినా, ఏది చేసినా కాటా శ్రీనివాస్ గౌడ్ని అంటారు. ఎందుకంటే నేను ఇన్ఛార్జిని కాబట్టి, నాకు వాళ్ళతో ఉన్నటువంటి కార్యకర్తలతో సంబంధం కాబట్టి మంచి అయినా చెడ్డ నన్నే అంటాడు. నేను కార్యకర్తల గురించి నేను ఏ అవమానాలు పడడానికైనా సిద్ధంగా ఉన్నా. కానీ ఎక్కడో ఆ తప్పైతే నాకు తెలియదు, అదైతే నాకు తెలియదు అనేటువంటి కాదు. మంచి అయినా చెడ్డైనా కార్యకర్తలను వెనకేసుకొని వచ్చినట్టు కాటా శ్రీనివాస్ గౌడు వికాసమైనటువంటి కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తప్పకుండా కాపాడుకునే బాధ్యత నాకు ఉన్నది. వాళ్ళు చేసిన దానికి ఏదైనా ఉంటే కూడా తప్పకుండా సర్దుమని ఇచ్చే విధంగా నేను మాట్లాడతా, నేను చేస్తా. కానీ ముఖ్యమంత్రి ఫోటో ఈరోజు కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం తప్పు కాదు. ముఖ్యమంత్రి ఫోటో పెట్టాల్సిందే. రేపు మళ్ళీ నువ్వు పెట్టకపోతే కూడా పెడతాం కూడా అని చెప్పి నేనే చెప్తున్నా. అంటే ఇందాక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గూడెం మైపాల్ రెడ్డి. ప్రెస్ మీట్లో కూడా క్లియర్ కట్గా చెప్పినట్టు, అంటే 3 సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఇంకా సిగ్గు రాలేదు, ఈ విధమైన మాటలు కూడా మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో. అలాగే దాడి వెనకాల కూడా మీరే ఉన్నట్టు ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే ఎలా చూస్తారు దీన్ని? ఎవ్వరు ఏం చిన్నపిల్లలు కాదు. వాళ్ళ మండల ప్రెసిడెంట్లు, వాళ్ళ మున్సిపల్ ప్రెసిడెంట్లు, వాళ్ళకి జరిగినటువంటి అవమానాన్ని మైపాల్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ 2 సార్లు చేసినా, నేను 3 సార్లు చేసినా గొప్పలు చెప్పుకుంటారు.
ఇప్పుడు ఏదైనా పోయినప్పుడు ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు అక్కడ ఓ పెద్ద మనిషి తరహా నువ్వు సద్దు మనగిచ్చాలి, చెప్పాలి. ఏదంటే మళ్ళీ రిపీట్ కాదని చెప్పాలి, వాళ్ళు సద్దు మనగించుకోవాలి, అందరిని కలుపుకొని పోతే అది నీ పెద్దరికం. నువ్వే ఈరోజు గన్మెన్లు ఆపే పరిస్థితికి వచ్చింది, నువ్వే కుస్సిపట్లకు పోయే పరిస్థితికి వచ్చింది. నీకే సిగ్గుండాలి కదా అట్లా ఓ ప్రజాప్రతినిధి అయి ఉండి ఓ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడి మీదకి నువ్వే దాడి చేయడానికి పోవడం ఎంతవరకు కరెక్ట్ అది? ఈరోజు నేను 2 సార్లు ఓడిపోయినా నేనేమైంది, నేను 11 రోజుల లాస్ట్ నువ్వు దొంగ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే. నేను ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. నీ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు, నీకు ప్రభుత్వమే అండ. నువ్వు నికాసంగా నిన్ను 3 సార్లు నేను గెలిపించాను గొప్ప చెప్పుకుంటున్నావు. నువ్వు 3 సార్లు నీ గురించి జెండా మోసి ఇంటింటికి నువ్వు గెలవాలని చెప్పి, నీ పార్టీ గెలవాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి నీ కార్యకర్తలు తిరిగితే, ప్రభుత్వం పోతే 2 నెలలు కూడా నీ కార్యకర్తలు నడి రోడ్డు వదిలేసి వచ్చినావు నువ్వు, నీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని. నీకు సిగ్గుండాలే కదా. ఈరోజు నిన్ను 3 సార్లు నేను గెలిపిస్తే నువ్వు మధ్యలో వదిలేసి వచ్చినావు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం కాటా శ్రీనివాస్ గౌడ్దా, గూడెం మైపాల్ రెడ్డిదా, లేదా కాంగ్రెస్ పార్టీదా, బీఆర్ఎస్ పార్టీదా? ఇప్పుడు ఇది ఎవరిది అనేది కాదు. నేనేం చెప్తున్నానంటే, నేను నికాసమైనటువంటి కార్యకర్తని. ఆయనకు కూడా ఒకటి చెప్పేది ఏంటి అంటే, నువ్వు 2 పడవల మీద. గూడెం మైపాల్ రెడ్డి అసలు ఏ పార్టీకి సంబంధించినోడు? అది ఆయనను అడగాలి మీరు. కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ పార్టీ. నేను అదే చెప్పబోతా ఉన్నా. 2 పడవల మీద ప్రయాణం చేయకు, మునిగిపోతావు. ఇటుంటావా అటుంటావా, ఏదో ఒక వైపు ఉండు, ఏదో ఒక వైపు ఉండి ప్రయాణం చెయ్యి అని చెప్తా ఉన్నా. నా విజ్ఞప్తి. అంటే కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్గా వచ్చారు కదా ఆయన, రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది, కండువా కప్పడం జరిగింది. ఇన్ని జరిగినప్పుడు ఇటుంటావా అటుంటావా అని మీరెలా అంటారు? ఆయన ప్రయాణం అట్లనే చేస్తున్నాడు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి కండువా వేసిండు అని చెప్పి ఏదైతే ఉందో మాకైతే తెలియదు. ఆయన కలిసినప్పుడు తెలియదు, ఆయన మాకు చెప్పింది లేదు, మాకు ఎవరు చెప్పింది లేదు. అఫీషియల్గా ఫొటోస్ కూడా రిలీజ్ అయ్యాయి కదా. మాకైతే ఇక్కడ నేను ఒక ఇన్ఛార్జ్గా ఉన్నా, ఆయన కలిసేది తెలియదు, నాకేం తెలియదు. ఆయన కలిసిన తర్వాత ఆయన ప్రయాణం మన కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని తిరుగుమని చెప్తా ఉన్నా. ఆయనకు దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పమని చెప్పాను. త్వరలో పటాన్చెరు నియోజకవర్గంలో కానీ బై ఎలక్షన్ వస్తే ఈసారి ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎవరైతే పార్టీ ఫిరాయింపులు ఉన్నారో వాళ్ళ అందరి మీద కూడా చాలా గట్టి చర్యలే తీసుకోవాలని పట్టుబట్టి కూర్చుంది పార్టీ. సో అంటే తీర్పు ఒకవేళ అనుకూలంగా వస్తే గనక, మళ్ళీ ఈ 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్ వస్తే గనక పటాన్చెరు పరిస్థితి ఏంటి? మా అధిష్టానం నిర్ణయం కదా, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏముంటాయో ఏందో చూసి దాన్ని బట్టి మాట్లాడుతుంది. మొన్న రీసెంట్గా కూడా అధిష్టానం మీ విషయంలో ఏ రకంగా చేసిందో మేమంతా కళ్ళ కట్టినట్టు మాకు కనిపించింది. ఆ రోజు కూడా నీలం మధు దగ్గర నుంచి ఈరోజు మీరు జస్ట్ అంటే ఓడిపోయిన గ్రాఫ్ కూడా ఎంత 7,091 ఓట్లతోనే మీరు ఓడిపోయారు తప్ప అదేం పెద్ద అయితే ఎక్కువ కాదు. 10,000 కూడా కాదు, చాలా అంటే చాలా చాలా తక్కువ, చిన్న మెజారిటీ అది చెప్పాలంటే. అంత తక్కువ మెజారిటీతో మీరు ఓడిపోవడం అనేది నిజంగా చెప్పాలంటే చాలా మాటలు చెప్పక్కర్లేదు అది. అలాంటి సిచ్యువేషన్లో నీలం మధు వచ్చి అంటే ఓట్లు చీల్చడం జరిగింది. ఇక్కడ బీఫామ్ ఇవ్వడం దగ్గర నుంచి, మీ వైఫ్ రెస్పాండ్ అవ్వడం దగ్గర నుంచి ప్రతిదీ మేము చూస్తూనే ఉన్నాము. అంటే నెక్స్ట్ వచ్చే సిచ్యువేషన్ కూడా చూస్తే అక్కడ ఎలా ఉండబోతుంది? మళ్ళీ పార్టీ మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తే ఏంటి పరిస్థితి? మైపాల్ రెడ్డికి టికెట్ ఇస్తారనేది ఏం లేదు కదా. అధిష్టానం నికాసమైన కార్యకర్త పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కార్యకర్త అనేటోన్ని. రేవంత్ రెడ్డి నిలబడతాడా? బరాబర్ నిలబడతాడు. ఎందుకు నిలబడడం? ఖచ్చితంగా నిలబడతాడు. కాంగ్రెస్ పార్టీ స్టాండే అది కదా. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కార్యకర్తను కాపాడుకోవడమే. ఖచ్చితంగా కార్యకర్తకి ఇస్తాడు. నికాసమైన కార్యకర్తగా నేనే ఉన్నా కదా. మొన్నంటే కొన్ని పరిస్థితుల వల్ల లాస్ట్ నామినేషన్ రోజు నాకు వచ్చింది. ఇంత పెద్ద నియోజకవర్గము, 4 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్ డివిజన్లు ఉన్నటువంటి 4.5 లక్షల ఓట్లు ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూన్సీ 10 రోజుల్లో కొట్లాంటి నేను 1,00,000 ఓట్లు తెచ్చిన. నేను ఆషామాషి కాదు కదా. నీకు ప్రభుత్వం యంత్రాంగం, నీకు ఉన్న లేని వాళ్ళందరూ కూడా ఉన్న మున్సిపల్ అధ్యక్షుల కాడికి వెళ్ళి, నీకు చైర్మన్ల కాడికి వెళ్ళి, ఎంపీటీసీల కాడికి వెళ్ళి, కౌన్సిలర్ల కాడికి వెళ్ళి, ఎంపీపీల కాడికి వెళ్ళి, జెడ్పీటీసీల కాడికి వెళ్ళి మొత్తం యంత్రాంగం మొత్తం నీ దగ్గరనే ఉన్నది. నేను సింగిల్గా ఫైట్ చేసినామన్నా. అది 11 రోజులలో నా సింగిల్గా నేను 1,00,000 ఓట్లు నా కార్యకర్తలు తీసుకొచ్చి నాకు అట్లా నికాసమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు నా దగ్గర. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు ఖచ్చితంగా ఏది మంచి చెడు ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా నేనే ఉంటాను. తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది గెలుస్తాను. అదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఇప్పుడు గూడెం మైపాల్ రెడ్డి మీ మీద ఫిర్యాదు చేయబోతున్నారు సాయంత్రం. ఏం చేస్తారు మరి దీని మీదకి? చేయని ఏమని ముఖ్యమంత్రి ఫోటో పెట్టొద్దన్నా ఏమన్నా? ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలనే కదా నేను చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండాల్సిందే. ఒకవేళ ముఖ్యమంత్రి ఫోటోను మళ్ళీ పెట్టుకోకపోతే కూడా తప్పకుండా పెట్టి దిగుతామనేది కూడా చెప్తున్నాను. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. అంటే మీరు ఆయన్ని తీసుకోలేకపోతున్నారా పార్టీలోకి రావడాన్ని? అంటే మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏంటి పరిస్థితి? ఎందుకని ఇంత వైరం వచ్చింది మీ ఇద్దరి మధ్య? ఇప్పుడు నేను 10 సంవత్సరాల సంది నేను ఎన్ని ఒడిదొడుగులు వచ్చినా పార్టీ అధికారం లేకుండా నేను పార్టీలో ఆయనతోనే కొట్లాడుకుంటా. ఆయన మమ్మల్ని అనేక రకాలుగా పోలీసు వాళ్ళని అధికారులను పెట్టుకొని మా కార్యకర్తలని ఎన్ని విధాలలో మమ్మల్ని ఇబ్బంది పెట్టిండో మా 10 సంవత్సరాలు మేమంతా భరించినాం. ఈరోజు మా కార్యకర్తలు అందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు వచ్చి నీ పెత్తనం చెలాయించాలంటే ఎవడుకుంటాడు? ఎందుకు ఊరుకోవాలి?
ఇప్పుడు 10 సంవత్సరాల సంధి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినావు, అనేక రకాల కేసులు పెట్టినావు, అనేక రకాలు బెదిరించినావు, నానా ఇబ్బందులు పెట్టినావు వాళ్ళందరినీ కూడా రాసి రంపాన పెట్టినావు నువ్వు కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఈరోజు ఎట్లా నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను యాక్సెప్ట్ చేస్తారు? రైట్, ఈ కామెంట్ కూడా చేయడం జరిగింది. సర్పంచ్గా మిమ్మల్ని గెలిపిస్తే ట్రెజరర్ మొత్తం అంటే మీరు దోచేసుకున్నారు అన్న మాట కూడా అనడం జరిగింది ఇందాక పెట్టిన ప్రెస్ మీట్లో. దానికి మీ సమాధానం ఏంటి? మైపాల్ రెడ్డికి సిగ్గు ఉండాలని చెప్తా. ఎందుకంటే నన్ను ఒక సర్పంచ్గా జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీలకు రమ్మంటే రాకపోతే నా పదవి తీసేపించిన అధికారం పెట్టుకొని ఇలాంటి వాడికి అంటే మద్దతు ఉండి చేస్తారా? ఇంకా సర్పంచ్కి ఏం సంబంధం ఉంటే సర్పంచ్ సంతకాలు పెట్టి తీసుకుంటాడని అక్కడ అధికారులు ఉంటారు, అధికారులు చేస్తారు. అది కాదు కదా అది జరిగింది. ఈయనకి అసలు ఏం చేసిరో కూడా తెలియదు, ఈయనకి ట్రెజరీ చేసిరా ఏం చేసిరో కూడా తెలియదు, ఉట్టిగా మాట్లాడతాడు. అది జరిగింది ఏంది? ఇల్లీగల్ లేవర్స్ ఏవో జరిగినాయి అని చెప్పి ఇల్లీగల్ లేవర్స్ పర్మిషన్ ఇష్టోడవాడు సర్పంచ్ సంతకం పెడతాడు. దానికి ఏమన్నా అధికారులు పెడతారు, అధికారులు పెడితే అధికారులు రెస్పాన్స్ కావాలి. ఆ రోజు ఏం లేదు, అందరికీ తెలిసిన పుస్తకమే. టీఆర్ఎస్ పార్టీలో రమ్మని కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి చాలా బలమైనటువంటి వ్యక్తి, 8600 ఓట్లతో ఒక ఉంగరం గుర్తు మీద ఇండివిజువాలిటీ మీద గెలిచినటువంటి ఇంత పెద్ద ప్రాంతంలో గెలిచినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి రేపు పొద్దుగాల నాకు అడ్డం అవుతాడు, నాకు రేపు ఎమ్మెల్యేగా పోటీకి వస్తాడు, ఇట్లాంటి వ్యక్తులను అప్పుడే అంచేయాలని చెప్పి ఆలోచనతో బీఆర్ఎస్లకు రమ్మని చెప్పడం, నేను రాకపోవడం, నన్ను రాహుల్ గాంధీ గారు వస్తే పెద్ద ఎత్తున నేను సభకి పెద్ద ఎత్తున ఇడికలు తరలించడం, దాన్ని 2వ రోజు నన్ను సస్పెండ్ చేయడం. అసలు ఎందుకు సస్పెండ్ చేసిరో ఇంతవరకు క్లారిటీ లేదు. నిరూపించుకోవాలి కదా నువ్వు. మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది, నిరూపించలేని దమ్మే లేదు నీకు ఇప్పటివరకు. మళ్ళీ ఏం అవినీతి జరిగిందో కేవలం కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి రేపు నాకు పోటీగా రాబోతున్నాడు అన్న ఒక ఆలోచనతో. ఎందుకంటే ఇది మేజర్ పంచాయతీ, ఈడ 1,00,000 ఓట్లు ఉన్నాయి ఈరోజు. అలాంటి పంచాయతీలో కాటా శ్రీనివాస్ గౌడ్ అడ్డం ఉండకుండా తీసుకునే ప్రయత్నము ప్రభుత్వం ఉంది. ఆ రోజు నడిపించుకున్నావు, ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇళ్ళకి వచ్చినావు. నాది అనికాసమైన నాయకత్వం నీదా? అంటే ఇది ఒకటి చెప్పండి సార్. రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ క్యాంపెయిన్ టైంలో పార్టీ ఫిరాయింపులకి వ్యతిరేకంగా మాట్లాడుతూ రాళ్లతో కొట్టి చంపాలి, పార్టీ ఫిరాయింపులు మారిన వాళ్ళని అని మాట్లాడారు. మరి ఈరోజు చూస్తే దాదాపు 10 మందిని ఆయనే కండువా కప్పి పిలిపించుకున్నారు. ఇప్పుడు పటాన్ చెరువు నియోజకవర్గానికి వచ్చేసరికి ఆయన అలా చేసినప్పుడు మీరెందుకు ఏమి స్పందించలేకపోయారు? అంటే ఆ టైంలో మీరెందుకు ఏది మాట్లాడలేకపోయారు? ఎందుకు మాట్లాడలేదు? నేను పదే చెప్తానే ఉన్నా కదా. నేను ప్రతిసారి కూడా నీకు చాలా సందర్భాలలో నేను గాంధీ భవన్ పోయి కూడా చెప్పినా కదా, ఇలా ఈయన వల్ల ఉపయోగం లేదు, మనమే ఈయనని లోపలేసి జైల్లేసి ఈయన 300 కోట్ల అవినీతి చేసిందని చెప్పి రాయల్టీ కట్టలేదని చెప్పి మైనింగ్ విషయంలో ఈయన మీద కేసులు ఈయన లోపలికి పోతే ఈయన తమ్ముడు మళ్ళా మనమే లోపలేసి మనమే తెచ్చుకొని వేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను చాలా సందర్భంలో ప్రశ్నించిన. మిగతా వచ్చిన వాళ్ళు 900 గురించి నాకు తెలియదు. నా నియోజకవర్గంలో ఈయన చేసిన, నా నియోజకవర్గంలో నేను ఆయన 10 సంవత్సరాల సంధి ఆయనే నా పెద్దడిది, ఆయన నేనే కొట్లాడుతూ ఉన్నాం ఎలక్షన్లలో ప్రతిసారి కూడా 2 సార్ల నుంచి కూడా. కాబట్టి నేను ఆయన ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తా. ఆయన ఎప్పుడు కూడా అవినీతి పరుడే, ఎప్పుడు కూడా ప్రజలలో ఎప్పుడు కూడా ఇట్లాంటి దౌర్జన్యాలు మీడియాల మీద చేయడము, మీడియాలను దౌర్జన్యం చేయడం, ఇలాంటివన్నీ అరాజకాలు చేయడం, భూ కబ్జాలు చేయడం పదే నేను ఎప్పుడైనా నేను ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పిన, ఈ మైపాల్ రెడ్డి దొంగ, ఈ మైపాల్ రెడ్డి మొత్తం కూడా అరాజకం చేస్తూ ఉంటాడు, భూ కబ్జాలు చేస్తూ ఉంటాడు, ప్రజలు రక్తం తాగుతూ ఉన్నాడని చెప్తా ఉంటాను నేను. ఇప్పుడు నేను చెప్తా, వాళ్ళ అధిష్టానం వాళ్ళకి వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. మనం ఏం చెప్తాం, మనం చెప్పాల్సిన బాధ్యత మనం చెప్పినాం. మైపాల్ రెడ్డి వాళ్ళు ఉపయోగం లేదు, మైపాల్ రెడ్డి వాళ్ళు నష్టమే అని చెప్తున్నాము. మైపాల్ రెడ్డితో ఏమి ఉపయోగం లేదు, పార్టీకి నష్టం తప్ప ఏమి లేదు. ఈరోజు కూడా చెప్తున్నా, పార్టీ కొలాబ్స్ అయిపోయే పరిస్థితి తీసుకొచ్చిండు మైపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా అసంతృప్తికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చిండు మైపాల్ రెడ్డి. అధిష్టానం ఇప్పటి నుంచి మేల్కోమని చెప్తా ఉన్నాను నేను. ఒక సైడ్ ఇక్కడ ఒక పడంచర్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడమని చెప్తా ఉన్నాను నేను. ఒకవేళ ఎలాంటి చర్యలు తీసుకోలేని పక్షంలో మీరు ఏం చేస్తారు? అంటే మీ పార్టీ మీ మాటకి గౌరవం ఇవ్వకుండా ఇప్పటివరకు దేనికి స్పందించకుండా ఉండలేని పక్షంలో మీరు ఏం చేస్తారు? మా అధిష్టానము తీసుకోదని ఎందుకు అనుకుంటారు? నిర్ణయం తీసుకుంటుందని అనుకుందాం. సంవత్సరం నుంచి ఏది కనపట్టలేదు కదా. అదే మొన్ననే అయింది కదా, మొన్న జరిగింది, ఒక 1.5 మంత్ బ్యాక్ జరిగింది. దాని ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, చూద్దాం. ఇప్పుడు నేను నికాసమైనటువంటి కార్యకర్తని, నా బలము నేను పార్టీ స్టాండ్లో నిలబడే వ్యక్తిని. కాబట్టి నేను మా అధిష్టానాన్ని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా, తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడమని మళ్ళీ చెప్తా. తప్పకుండా కాపాడతారనే పూర్తి విశ్వాసం కూడా నాకుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.